వైరాగ్య ప్రకరణము 23వ కథ. మనోవృత్తులు అశాంతి. పైకి మాత్రమే మనోహరంగా కనిపించే ఈ కుత్సిత ప్రపంచంలో వాస్తవమైన మనశ్శాంతి కలిగించే వస్తువులు ఏమి ఉన్నాయి? బాల్యమంతా కల్పిత క్రీడామయమే కదా. యవ్వనం అంటారా, స్త్రీ సాంగత్యం, స్వోత్కర్షల వంటి అనేక దురహంకార చర్యలతో నిండినదై కృశించిపోతోంది. ఇక ముసలితనం ప్రవేశించిందా, అన్నీ కష్టాలే. ఈ విధంగా ఈ జనులు వ్యర్థ జీవనులగుచున్నారు. ఈలోగా మృత్యువు వచ్చి వడిలిన శరీరంను నోటకరుచుకుపోతోంది. అప్పుడు ఆ జీవునికి ఇహలోకంలో శూన్యమే శేషించుచున్నది. ఈ జీవుడు జీవించుచున్నంతకాలం నా వయస్సు పెరుగుతోంది అని సంతోషించుచున్నాడే కానీ, అయ్యో నా ఈ ఆయుష్ తరిగిపోతోంది కదా, ఇప్పటి వరకు స్వస్వరూపము విషయమై నేను గ్రహించినదేమిటి, ఇక ఇక్కడి నుండి ఏమి చెయ్యాలి, ఏ మార్గం అన్వేషించాలి, ఏ జ్ఞానులతో సంభాషణ చేయాలి అని తలచుటయే లేదు. ప్రయత్నశీలుడు అగుటయే లేదు. తృష్ణ అనుక్షణం సంతోషమును తన పొట్టన పెట్టుకుపోతోంది. పంచేంద్రియములు తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ వివేకరత్నములను మరుగున పడవేస్తున్నాయి. భ్రమాత్మకమగు సంసార క్రీనీడలు బ్రతుకంతా ఆక్రమించి వేస్తున్నాయి. తృష్ణయందు యథేచ్ఛగా సంచరిస్తున్న ఈ మనస్సు ఈ జీవుని ప్రయోజనరహితంగా పరిభ్రమించచేస్తున్నది. కాలమంతా వ్యర్థమైపోతోంది. ఉత్తమమైన ఫలితమేదీ లభించుటయే లేదు. ఆపదలకు శోకించనట్టి, సంపదలకు మత్తిల్లనట్టి, యువతులను చూచి విచలించనట్టి చిత్తము పొందగలిగిన వాడే ఈ జగత్తులో ఉత్తముడని నా అభిప్రాయం. హే మునీంద్ర, యుద్ధరంగంలో గజ తురగములతో కూడిన గొప్ప శత్రు సైన్య సముద్రాన్ని ఎదుర్కొనేవాడు నా ఉద్దేశంలో గొప్ప సూర్యుడు కాదు. అనేక మనోవృత్తి తరంగాలతో విక్షిప్తం అగుచున్న ఈ ఇంద్రియములను జయించిన వాడే వీరుడు. దురాశలే మానవుని నిజమైన శత్రువులు. దురాశాగ్రస్తమైన మనస్సును శాంతపరచగలిగే పదార్థములు ఈ ప్రపంచంలో ఏమి ఉన్నాయి? దురాశకు అంతు ఎక్కడా? కీర్తి, ప్రతాపం, సంపద ఉన్న చోట సత్వగుణం, వివేకం ఉండటం దుర్లభమైన విషయమే అగుచున్నది. ఓ ఈ మానవుడా, పర్వత గుహలో ఉన్న లేక వజ్ర నిర్మితమైన అంతఃపురంలో దాగిన అదృష్టానుసారంగా వచ్చే సంపదలను గాని ఆపదలను గాని నిరోధించగలమా? లేదు. మరి ఈ ధన, దార, పుత్రాదులు మధుర రసాయనములు అని ఎందుకు భ్రాంతి పొందుచున్నావు? ఈ సంపదలన్నీ జీవించి ఉన్నంతకాలం అజ్ఞానము అనే మూర్ఛను కల్పిస్తున్నాయి. శరీరం త్యజించు క్షణంలో కూడా ఇవన్నీ నావి, వీటిని విడచటం ఎట్లుండటం అని మమకారముల రూపంలో దుఃఖములకే కారణమవుతున్నాయి. మరి అవి ఉత్తమ విషయములు ఎట్లా అవుతాయి? వాటిపై అంతటి నమ్మిక ఎక్కడ నుండి వచ్చి పడుతోంది? మృత్యువు శరీరమును ఆక్రమిస్తున్నప్పుడు ఈ భార్య, పుత్ర, బంధు, మిత్ర, పరివాదులు ఎందుకు పనికి వస్తాయి? ఈ జీవుడు అవసాన కాలంలో విషాదకరములైన అవస్థలు పొందటమే జరుగుతోంది. విషణ్ణుడై తాను వనర్చి ఉన్న పాపపు పనులను నెమరవేసుకుంటున్నాడు. తాను మమకారం పెంచుకున్న వాటన్నిటినీ మననం చేస్తూ అంతరంగంలో దహించవేయబడుచున్నాడు. ధర్మమునకు అనుకూలం కానట్టి అర్ధకామములకై జీవితమంతా వెచ్చించిన వారి మనస్సు అవసాన కాలంలో నెమలిపించపు తుది భాగంలాగా చంచలమే అవుతుందని విఘ్నులకు పెద్దలు చెప్పుచున్నారు. మరి అట్టి మనస్సును అతడు ఎట్లా సముదాయించుకుంటాడు చెప్పండి? దుష్కర్మల ఫలితాలు ఇట్లా ఉండగా సత్కర్మల ఫలితాలు కూడా పడిలేచే నదీతరంగాల వలె క్షణభంగురములే కదా. సంచితములైన సత్కర్మలు కూడా మృత్యుముఖంలో ప్రవేశించువానికి శాంతిని కలుగచేయులేకపోవుచున్నాయి. ఇక జీవించి ఉన్నప్పుడు కూడా దైవవశాత్తు అట్టి సత్కర్మలు ప్రారబ్ధముగా వర్తమానములో అనుభవించవలసినవిగా ప్రాప్తించినప్పటికీ దేహాత్మబుద్ధి కలవారికి ఆ భోగములన్నీ శాశ్వతమైన తృప్తిని అందించగలవా చెప్పండి? కట్టెల సంఖ్య పెరిగిన కొద్దీ అగ్నిజ్వాలలు అధికమే అవుతాయి కదా. ఆహా,
ఈరోజు ఇది చేస్తాను, ఆ రోజు అది చెయ్యాలి, ఇట్లు అవిశ్రాంతంగా చింతన చేయు మనుజుల ఆయా కర్మ ప్రయాసలన్నీ చివరికి ఏ రూపంగా చూచినా దుఃఖ పరంపరలుగానే పరిణమిస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నములు చేయుటలోనూ పుత్ర మిత్ర కళత్రాదులను సంతోషపెట్టడంలోనూ కాలమంతా ఎంత ఘోరంగా వ్యర్థమైపోతోంది. ఇక ముదిమి దాపరించిన తరువాత ఉన్న కొద్దిపాటి వివేకము కూడా ఊడ్చిపెట్టుకుపోతోంది. చెట్టుకు ఆకులు చిగురించి కాలక్రమంగా ఎండి రాలిపోతాయి చూచారా? ఈ ప్రపంచంలో కూడా వివేకహీనులకు వారు జన్మిస్తున్నారు, మరలా శీఘ్రంగా నశిస్తున్నారు. ఇతస్తతో దూరతరం విహృత్య ప్రవిశ్య గేహం దివసావసానే వివేకలోకాత్ శ్రేయసాధుకర్మ రికేహ్ని రాత్రౌక ఉపైతి నిద్రాం. నాకు ఒక విషయం చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తోంది. ఈ జనులంతా ఏవేవో కార్యక్రమములను రచించుకొని అందు నిమగ్నులై పగలంతా అటూ ఇటూ తిరుగుతున్నారు. వివేకులను ఆశ్రయించకుండానే, సత్కర్మలను నిర్వర్తించకుండానే సాయంకాలానికి ఇల్లు చేరుకుంటున్నారు. రోజంతా ఏ వివేకము పొందకుండానే గడిచిపోతోంది కదా. ఇక వారికి రాత్రిపూట నిద్ర ఎట్లా పడుతోంది? ఒకరోజు వృధా అయినందుకు చింతించరేం? ఒకానొకడు అతి ప్రయాసతో శత్రువులందరినీ జయించి వేస్తున్నాడు. పుష్కలంగా ధనాదులను సంపాదిస్తున్నాడు. సుఖకరములు అనుకొన్న పదార్థ జాలమంతా చేకూర్చుకుంటున్నాడు. సరిగ్గా అట్టి సమయంలో ఎక్కడి నుండో వార్ధక్య మృత్యుదేవతలు వచ్చి ఎదురుగా నిలబడి, నాయనా అయినదా, ఇక బయలుదేరుదామా అని పలుకరిస్తున్నాయి. ఇక ఈ ఇంద్రియముల విషయానికి వస్తే ఇవన్నీ కొంతకాలం జీవుడిని అలరిస్తున్నట్లే కనిపించుచూ ఇంతలోనే శిథిలత్వం పొందుతున్నాయి. అతి స్వల్పకాలంలో నిర్వీర్యమైపోతున్నాయి. తుచ్చరూపంగానే వృద్ధి చెందుతూ ఈ జీవుడి విషయ లంపటములలోకి త్రోసివేస్తున్నాయి. ఆహా, చిత్రం గమనించారా? వీటికి చిక్కిన ఈ జనులు ప్రక్కనే ఉన్న మృత్యువును కూడా ఏమాత్రం గమనించటం లేదు. కర్మపాశముచే బంధింపబడిన వారై యజ్ఞమునకు తేబడిన మేకల వలె అనేక జన్మ పరంపరలకు ఆహుతి అవుతున్నారు. అయితే ఉత్తములగు తత్వజ్ఞానుల విషయం మాత్రం ఆ విధంగా లేదు. వారు ఈ కర్మ పాశబంధములన్నీ విడనాడి ఆత్మయందే తమ ధ్యేయము కలిగి ఉంటున్నారు. కనుక వారి ఉత్తరోత్తర జన్మలు ప్రశాంతము, ఆనందము, జన్మ కర్మ బంధరహితము అయినట్టి ఆత్మానుభవము వైపే సంధింపబడి ఉంటున్నాయి. ఓ విశ్వామిత్ర మహర్షి, క్షణభంగురములైన కెరటాల వలె ఈ జనసమూహమంతా ఎక్కడి నుండి వస్తున్నారు, ఎటు వెళ్ళుచున్నారు? చెప్పగలిగేదెవరు చెప్పండి? అనేకులు ఈ విషయమే యోచించకుండా ఎదురుగా ఉన్నట్టి క్షణికములైనట్టి స్త్రీ ధన జనాది వ్యవహారములందే దృష్టి పెట్టి ప్రాప్తించబో దుస్థితులను గుర్తించుటకు ప్రయత్నించుటలేదు. వివేకము సముపార్జించనందుకు పర్యవసానం దుఃఖమోహములే కదా. ఓ మానవుడా, ఈ స్త్రీలోలుత్వము కాలకూట విష వృక్షమునకు వ్రేలాడే పక్వమైన పండు వంటిదేనని నీవు ఎందుకు గుర్తించటం లేదు? తుచ్చమైన పై సౌందర్యములు స్త్రీ పురుషులను ఆకర్షించి వివసులను చేస్తున్నాయే. ఏది నిత్యమో ఏది సత్యమో అద్దానిని కనబడకుండా చేస్తున్నాయే. అయితే ఈ శరీరములన్నీ ఈ శరీరములన్నీ రక్తమాంస నిర్మితములే కదా. ఉత్సవ జన సమాగమం, ఈ మూల నుండి కొంతమంది, ఆ మూల నుండి మరికొంతమంది ఏదో రుణానుబంధం చేత కాబోలు వచ్చి ఒక చోటికి చేరుతున్నారు. ఇదే బంధుమిత్ర పుత్ర కళత్రాదుల సమాగమంతా. ఉత్సవ సమయంలో జనుల సమాగమము వంటిదే ఇది. ఓ ఈ జీవుడా, ఇది చూచి నీవు ఎందుకు భ్రమిస్తున్నావు? ఎక్కడి నుండో జలప్రవాహమునకు కొట్టుకు వచ్చిన కట్టెల వలె వచ్చి చేరిన వీరందరూ అదృష్టానుసారం ఒకరి కొరకై మరొకరు కొన్ని
కార్యక్రమములను నెరవేర్చడం జరుగుతోంది. కానీ ఇందులో ఎవరి లక్ష్యం, ఆర్తి, కార్యక్రమం వారిదే కానీ మరొకరితో మరొకరు సంబంధించిన వారే కాదు. మనం మరొక జన్మలో కూడా ఇలాగే ఉందాం. స్వర్గ మర్త్యలోకాలలో మరలా కలుసుకుందాం అని జనులు అనుకునేదంతా కూడా భ్రమలాగే ప్రాప్తిస్తోంది. ఎవరికి ఎప్పుడు ఎటు ఏ విధమైన ప్రయాణం ప్రాప్తించుతున్నదో ఎవరేం చెప్పగలరు? కానీ ఈ బహుదూరపు బాటసారులంతా ఒకరికి మరొకరు సర్వమైనట్లు కబుర్లు మాత్రం చెప్పుకుంటున్నారు, అహంకరించుకుంటున్నారు, వాదులాడుకుంటున్నారు, కీచులాడుకుంటున్నారు. వివిధ కాలయాపనల రూపమున ఉన్నట్టి ఈ కార్యక్రమముల వ్యవహారమంతా ఎందుకు జీవుణ్ణి భ్రమింపజేస్తోంది? ఆలోచన, విమర్శ, పరిశీలన మొదలైన యుక్తులు కలిగి ఉండి కూడా అతడు ఇదంతా ఎందుకు గమనించటం లేదు? మహర్దశ, దుర్దశ, స్నేహము, ద్వేషము, స్థిరత, అస్థిరత మొదలైన వాటితో కూడుకొని కనబడుచున్న ఈ సంసారమంతా నాకు మాత్రం ఆరిపోవుటకు సిద్ధంగా ఉన్న దీపము వలె అనిపిస్తోంది. వినాశనము తప్పించి ఇందులో నాకు సారమైనదేదీ కనిపించటం లేదు. ఒకానొక చక్రము వలె ప్రవృత్తమగుచున్న ఈ సంసారమంతా వాస్తవానికి వర్షాకాలపు జలబిందువులాగా క్షణభంగురమే కదా. అయినప్పటికీ అజ్ఞాని యొక్క మనస్సు మాత్రం ఇదంతా వాస్తవమే అయినట్లు తోచుచున్నది. ఆహా, ఈ వర్తమాన స్థితిగతులు ఎంతగానో నిజమై నాకు ప్రాప్తిస్తున్నాయి అనే అతడు అనుకుంటున్నాడు. ఈ శరీరం, ఈ యవ్వనం, ఈ సుగుణ దుర్గుణములు, ఈ గౌరవాగౌరవములు, ఈ పటాటోపములు ఇవన్నీ కూడా ముదిమి అనుదాని ప్రభావము చేత వినష్టమైపోతున్నాయి కదా. ఇక ఈ చిత్తమును సంతోషింపచేయటం అసంభవమేనని నాకు అనిపిస్తోంది. మహర్షి, అటు ఆ మహావృక్షమును చూడండి. అది అదృష్టవశం చేత జన్మించింది. బాటసారులకు నీడను ప్రసాదిస్తోంది. పుష్ప ఫలాదులచే లోకానికి ఎంతో ఉపకారం చేస్తోంది. కానీ ఏం లాభం చెప్పండి? తాను ఎంతో సుఖింపజేసే ఈ జనులే ఒక గొడ్డలితో క్రూరంగా నరికివేస్తున్నారు. ఇక ఈ జగత్తులో దేనిని ఏ విధంగా ఎంతవరకు నమ్మి ఉండమంటారు? జనులతో ఏర్పడుచున్న సంసర్గమంతా అతి దుష్ట స్వభావమే కలిగి ఉండి చివరికి వినాశనమే పర్యవసానంగా కలిగి ఉంటుంది. మోహమునే ప్రసాదించటం జరుగుతోంది. వర్తమానం భారంగానూ దీర్ఘంగానూ కనబడవచ్చునే ఏమో కానీ మానవుని ఆయుష్ ఎంత స్వల్పమైనది. అందులో మార్పు చెందుచున్నట్టి ఎన్నెన్ని దశలు. మానవుల జీవితకాలం దృష్ట్యా చూచినప్పుడు బ్రహ్మ, యముడు మొదలైన లోకపాలకుల ఆయువు అధికంగానే కనబడవచ్చుగాక. కానీ కల్ప సమూహములను దృష్టిలో పెట్టుకున్నప్పుడు వారు కూడా క్షణమాత్ర జీవులే కదా. అనేక క్షణముల సమన్వయమైనట్టి ఈ విచిత్ర కాలచక్రంలో ఆయువు యొక్క హెచ్చు తగ్గులు కూడా మిథ్యామాత్రములేనని నాకు అనిపిస్తోంది. తండ్రి విశ్వామిత్ర, దోషదృష్టి లేనట్టి, దుఃఖతాపములు ప్రాప్తించనట్టి చోటు ఎక్కడ? మాయ కానట్టి క్రియలు ఏమి ఉన్నాయి? ఏది పొందిన తరువాత ఇక పొందవలసినదంటూ ఏమీ ఉండదు. పర్వతములన్నీ పాషాణమే కదా. భూమి అంతా మట్టి మాత్రమే. వృక్షములన్నీ కొయ్య కాక మరేమి. మనుషులంతా మాంసమయములే కదా. అసలు ఇక్కడ అపూర్వమైనదంటూ ఏమి ఉన్నది? ఈ కనబడే పదార్థములు, వాటి వికారములు వాటి యొక్క మూల కారణము కంటే వేరైనవి కావు. మూల కారణమగు పరబ్రహ్మమునందే ఈ వివిధ నామరూపముల వ్యవహారం సంజ్ఞామాత్రంగా అనుభవమవుతోంది. ఆయా పదార్థజాలమునకు లీలాభూమి అయినట్టి ఈ మిథ్యాజగత్తు అవివేకులకు మాత్రమే ఘనీభూతమై ప్రాప్తించుచున్నది. వివేకులు ఇదంతా పంచభూత వికారంగానే ఎరుగుచున్నారు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము రకరకాల పాళ్లలో కలిసి ఇదిగో ఇది గోవు,
ఇది ఇల్లు, ఇది మనుజుడు అను దృశ్య వ్యవహారమంతా ప్రత్యక్షమగుచున్నదని వారు గ్రహిస్తున్నారు. ఏది ఏమైతేనేం అనేకులు తమ స్వప్నమునందు కూడా సుఖదుఖాది అనుభవములన్నీ అత్యంత వాస్తవమైనట్లే అనుభవమును పొందుతున్నారు. మహాబుద్ధిమంతులైన వారు కూడా అనేక భావాభావములు పొందుచు ఇందు తగుల్కొనుచున్నారు. అజ్ఞాన వశంచేతనే మిథ్యారూపములైన వాటి యందు ఇంతటి నిశ్చయం ఏర్పడుతోంది. నిజానికి అత్యంత స్వల్ప విషయములైనట్టి ఈ ఇంద్రియానుభవములు, ఈ ధనములు, ఈ గృహములు ఇందుకోసమే బ్రతుకుచున్నట్లు, ఇవే జీవితమందలి మహత్తర విషయములైనట్లు కల్పన గావించబడుతోంది. ఇట్టి అనేక సంకల్ప వికల్పములతో బాల్య యవ్వనాలు వృధా అయిపోచున్నాయి. వార్ధక్యం వచ్చేసరికి అప్పుడిక ఈ మానవుడు ఏమీ చేయకుండానే ఉండిపోతున్నాడు. చివరికి అతనికి స్వస్వరూపమునకు సంబంధించిన సమాచారమేమీ లభించకుండానే పోతోంది. ఇక నిరంతరమైన ఆత్మతాదాత్మ్యము లభించేది ఎప్పటికీ, ఎన్ని జన్మలకు? ఆధాతుమిచ్చన్ పదముత్తమానాం స్వచేతసైవాపహతోద్యలోకః పతత్యశంకంప సురద్రికూట దానీలవల్లీ ఫలవాంఛయైవ. పశువులు, మేకలు పచ్చటి ఆకుల మీద దృష్టితో కొండ యొక్క అంచుదాకా పోయి చూచుకోకపోవుటచే అప్రయత్నంగా లోయలోకి పడి కూలిపోతాయి. అదేవిధంగా మూఢజనులమగు మేము రాజ్య, ధన, గృహాది భోగములను సంపాదించాలని మా శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని ప్రయత్నిస్తూ పోతున్నాం. మా చిత్తము రాగ, లోభాది దుర్గుణములచే దూషితమైపోతోంది. అట్టి దుష్ట చిత్తముచే వేధింపబడిన వారమై అధఃపతితులమవుతున్నాం. అజ్ఞానులమగు మా యొక్క జీవితములు ఇంద్రియ వ్యాపారములకే పరిమితమై వృధా అవుచున్నాయి. మాకు దిక్కేమిటి? మా గుణములు, యుక్తులు, తెలివితేటలు, శరీర సౌందర్యాలు ఎందుకు పనికి వస్తాయి? మా గురించి మేము ఎరుగము కదా. ఈ జనులలో కొందరు దయా, దాక్షిణ్యము, విద్య, వినోదము మొదలైన చిత్తవృత్తులు కలిగి ఉంటున్నారు. మరికొందరు క్రోధ, లోభాది నిష్ఠూరములైన వృత్తులతో ఈ భూమిపై సంచరిస్తున్నారు. హృదయ విహీనుడగు ఆ బ్రహ్మదేవుడు ఈ దృశ్యమునందు అనేక వస్తువులను, వ్యవహారములను కల్పించుచున్నాడు. అవన్నీ పైకి రమణీయంగా ఉండవచ్చు, కానీ వాటి పరిణామం మాత్రం భయమును, ఉద్వేగమును, దుఃఖమును, అశాంతిని ప్రసాదించేదిగానే ఉంటోంది. అట్టి అనేక నూతన కార్యక్రమములన్నీ దోషయుక్తములైనప్పటికీ అవివేకులమగు మేము అనుక్షణం మోహం చెందుతున్నాం. వివేకులగు జ్ఞానులు మా అగచాట్లను చూచి నవ్వుకుంటున్నారు. అనేక మంది జనులు నిరంతరం అనేక కుటిల యత్నములను ఆశ్రయిస్తూ విషయములందే ఆసక్తులై ఉంటున్నారు. మాయందు ప్రజ్ఞ కొరబడి ఉండుటచే కాబోలు మేము వివేకులగు జ్ఞానులను గుర్తించలేకపోతున్నాం. ఇక జీవితం ఎట్లా గడపాలో నాకు అర్థమగుటలేదు.